హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి మనం మీ ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ టేస్టీగా స్వీట్ షాప్ స్టైల్ కలాకండ్ స్వీట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. నోట్లో వేసుకోగానే చాలా సాఫ్ట్గా జ్యూసీగా కరిగిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. చాలా ఈజీగా ఉంటుంది. ఈ కలాకండ్ స్వీట్ కోసం ముందుగా మనం స్టవ్ పైన ఒక వెడల్పాటి కడాయి పెట్టుకోవాలండి. ఇది చాలా అడుగు మందంగా ఉండేది తీసుకుంటే మనకి రెసిపీ అనేది పాడవకుండా తొందరగా వచ్చేస్తుంది. ఖచ్చితంగా అడుగు మందంగా ఉండాలి. పలుచగా ఉంటే మీకు రెసిపీ మాడిపోయినట్లుగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నేను మిల్క్ వచ్చేసి 1.5 లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను హెరిటేజ్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటున్నాను. 3 ప్యాకెట్స్ అనమాట, 1/2 లీటర్ ప్యాకెట్స్. ఈ 3 ప్యాకెట్స్ని మనము ఈ కడాయి ఉంది కదా, కడాయిలో యాడ్ చేసుకోవాలి. ఇలా పాలని కడాయిలో యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని హై ఫ్లేమ్ మీద మాత్రమే మనం పాలని మరిగించుకోవాలి. మనము కడాయి వెడల్పుగా ఉన్నది తీసుకుంటాం కాబట్టి పాలు అనేటివి అస్సలు పొంగవండి. హై ఫ్లేమ్లో ఉన్నా కూడా పాలు పొంగవు. కాకపోతే ఏంటంటే మనం అడుగు పట్టకుండా ఇలా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. కనీసం 1-2 నిమిషాల కన్నా పాలని మనం కలుపుతూ ఉండాలన్నమాట. చాలా ఓపికగా చేసుకోవాలండి. ఇది మనకి రెడీ అవ్వడానికి దగ్గర 1 అవర్ టైం అనేది పడుతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఓపికగా చేసుకుంటే హెల్తీగా తినొచ్చు. ఇలా ఈ పాలన్నీ కూడా మనకి సగం పాలు అయ్యే వరకు మరిగించాలండి. అంటే మనం తీసుకున్న 1.5 లీటర్ పాలలో సగం కన్నా ఇంకా కాస్త తక్కువగా అయినా ఇబ్బంది ఏం లేదు. మనకి చిక్కగా తెలిసిపోతుంది అనమాట. పాలని సగం వరకు ఎగిరిపోయినప్పుడు తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ పాలు ఇలా మరుగుతూ ఉంటాయి. మనం ఒక బాక్స్ లాంటిది తీసుకుని దీనిలో మనం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుని చక్కగా ఈ బాక్స్ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా నెయ్యి అప్లై చేసుకుని పక్కన పెట్టుకుంటే మనము కలాకండ్ స్వీట్ అనేది మనం ఇందులో వేసేసుకుంటాం కాబట్టి చక్కగా ఊడొస్తాయి. ఇప్పుడు వచ్చేసి మనం అలాగే ఇంకొక బౌల్ లాంటిది తీసుకుని నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. ఒక సగం నిమ్మ చెక్క యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక సగం నిమ్మ చెక్క రసం పిండుకున్న తర్వాత ఇందులోనే మనము ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు అనేటివి మనకి ఇక్కడ సగానికి పైగానే ఎగిరిపోయాయండి. అంటే ఎగిరిపోవడం అంటే తగ్గిపోయినాయి అనమాట. అంటే చిక్కగా అయిపోయింది. చూడండి కన్సిస్టెన్సీ ఇక్కడ మీకు తెలుస్తుంది కదా. మనం 1.5 లీటర్ పాలు తీసుకున్నప్పుడు పైకి ఉన్నాయి, ఇప్పుడు తగ్గిపోయినాయి కాబట్టి దీనిలో 1/2 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలండి. 1/2 కప్ అంటే దగ్గర నాకు ఒక 160 గ్రామ్స్ వరకు ఉంటుందన్నమాట ఈ షుగర్ అనేది. ఈ షుగర్ మొత్తం చక్కగా ఈ పాలల్లో కరిగిన తర్వాత మనము నిమ్మరసం అనేది కొంచెంగా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. పాలను చక్కగా కలుపుతూనే ఉండండి, ఆపొద్దండి. ఇలా చిక్కబడినప్పుడు అయితే ఇంకా ఎక్కువగా కలుపుతూనే ఉండండి. పంచదార వేసి కరిగిన తర్వాత ఇప్పుడు మనం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం కూడా ఒక్కసారి యాడ్ చేసుకోకూడదండి, మనం చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1 టీ స్పూన్ ఇక్కడ నేను ఈ లెమన్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసిన తర్వాత కలపండి. మీకు ఒక 2-3 నిమిషాలకి పాలు విరగడం స్టార్ట్ అవుతుందన్నమాట. చూసుకుంటూ మళ్ళీ కొంచెంగా యాడ్ చేసుకోవాలి. అంటే పాలు సరిగా విరగకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఒకేసారి మాత్రం యాడ్ చేసుకోవద్దు. చూడండి నేను మళ్ళీ ఇంకొక టీ స్పూన్ అనేది ఇక్కడ వేస్తున్నాను. మనకు ఒక 2-3 టీ స్పూన్లు యాడ్ చేసుకుంటే ఈ లెమన్ వాటర్ అనేది సరిపోతుందండి. పాలు చక్కగా విరిగిపోతాయి. చూడండి ఇక్కడ మీకు అంచుల వెంట చూస్తే తెలుస్తుంది. పాలు ఈ స్టేజ్లో ఉడికేటప్పుడు మనకి మీద పడుతుందండి, టప్ మన ఎగిరి పడుతుంది. కాస్త జాగ్రత్తగా స్పీడ్గా మీరు ఇలా అట్లకాడతో కలిపారంటే అలా ఎగిరి పడడం అట్లా ఏముండదు. ఇలా బాగా దగ్గర పడనివ్వాలి. చూడండి ఇప్పుడు ఇది మనకి చాలా ఫాస్ట్గా దగ్గర పడుతుందండి. పాలు మొత్తం విరిగిపోయి తొందరగా రెడీ అయిపోతుంది అనమాట. ఈ స్టేజ్లో మాత్రం మనం కలపడం మాత్రం ఆపొద్దండి. ఆపారంటే మీకు మాడిపోయి కలర్ అనేది చేంజ్ అవుతుంది. పాలు విరిగిన తర్వాత లెమన్ వాటర్ అనేది అస్సలు యాడ్ చేయొద్దు. అలాగే అంచులకున్న ఈ కలాకండ్ కూడా చక్కగా కలుపుకుంటూ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం మీరు హై ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మీకు మాడిపోతుందన్న భయంగా ఉంటే మీడియం ఫ్లేమ్కి మార్చుకోవచ్చు. చూడండి ఈ విధంగా మనకి స్పంజీలాగా వస్తుందండి. పొడిలాడుతూ పూసగా ఇట్లా ఉంటుందన్నమాట. చూడండి మీకు ఇక్కడ తెలుస్తుంది కదా. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఏదైతే నెయ్యి రాసుకుని పక్కన పెట్టుకున్న బౌల్ ఉంది కదా దానిలో యాడ్ చేసేసుకోవాలి. అలాగే మీకు ఇష్టం ఉంటే కాస్త ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే యాడ్ చేయట్లేదండి. మనకి ఇలా రెడీ అయిన ఈ కలాకండ్ ఈ విధంగా మనం ముందు నెయ్యి రాసి పెట్టుకున్న ఈ బాక్స్లోకి తీసుకుని చక్కగా అన్ని వైపులా సమానంగా ఇలా ఒక స్పూన్ కానీ లేదా ఒక గరిటెకి కాస్త నెయ్యి రాసిన గరిటె అయితే మనకి ఇది చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఫ్లాట్గా చేసుకుని ఒక 2-3 అవర్స్ వరకు దీనిని పక్కన పెట్టుకుంటే మనకి చక్కగా సెట్ అయిపోతుందండి. రెడీ చేసుకున్న వెంటనే మీరు పీసెస్గా కట్ చేయొద్దు. ఇలా దీనిని మనం ఒక 2-3 గంటలు పక్కన పెట్టేసి ఆ తర్వాత మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు.
చూడండి ఇక్కడ నేను వచ్చేసి ఒక 3 అవర్స్ వరకు పక్కన ఉంచేసాను అనమాట. ఇప్పుడు మనకి ఇది చక్కగా సెట్ అయ్యింది. మీరు ఇలా ప్రెస్ చేసుకుంటే ఇది గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీనిని మనకి ఇది డైరెక్ట్గా డిమోల్ చేసుకోవడానికి రాదండి. ఒకసారి ఇలా మనము స్టవ్ పైన పెట్టి జస్ట్ కొంచెం సేపు 1 నిమిషం పాటు వేడి చూపించేసామంటే తొందరగా ఊడొచ్చేస్తుంది అనమాట. 4 వైపులు కూడా సమానంగా హీట్ వచ్చేలాగా ఇలా బాక్స్ అటు ఇటు కలపండి. ఈ విధంగా వేడి చేసిన ఈ బాక్స్ని ఒకసారి ఇలా రివర్స్లో కన్నారంటే ఈజీగా మనకి కలాకండ్ అనేది వచ్చేస్తుంది. నెమ్మదిగా బాక్స్ని తీయండి. చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మనం గార్నిష్ కోసం కొద్దిగా పిస్తా పలుకులు, కొద్దిగా బాదం పలుకుల్ని యాడ్ చేసుకుని మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన కలాకండ్ స్వీట్ అయితే ఇది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.